అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 6:54 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. వచ్చేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. వేలంపాట్లు అయితే నిన్న మదనపల్లి మార్కెట్ స్లోగానే జరిగింది. ఆల్మోస్ట్ నేను మొలకల్చెరువు మాత్రం 190 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. మీకు ఆల్రెడీ ఉదయం వీడియోలో నిన్న సాయంత్రం వీడియోలోనే మొలకల్చెరువుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను. అంటే 190 రూపాయలు సూపర్ టాపు. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేశాను. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి పెరిగిందా లేదా తగ్గిందా ఏమని తెలియజేసాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఒక 2-3 మండీలకు పెరిగింది, రిమైనింగ్ మండీలకు తగ్గింది. ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఈ లైన్లో ఒక 5% మేర దిగుమతి తగ్గింది. అలాగే వెంకటేశ్వర మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా ఒక 5% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమనేది చూడాల్సింది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమనేది మీకు నెక్స్ట్ 9 గంటలప్పుడైతే అప్డేట్ అయితే ఉంటుంది, మీరైతే చెక్ చేయొచ్చు. చిన్న క్రేట్లు కొన్ని మండీల్లో తెస్తున్నారు, అలాగే పెద్ద క్రేట్లు రెండు ఉన్నాయి. మీకు తెలిసిన విషయం, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చిన్న క్రేట్లు ఆల్మోస్ట్ ఇంకా ఒక 10-15 రోజులు, ఇంకా కొంతమందికి లేట్గా ఆర్డర్స్ పెట్టింటారు కదా, వాళ్ళు రావడానికి కొంచెం టైం పెట్టచ్చు. ఇంకా చిన్న క్రేట్లు తక్కువగా తెచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా తక్షణంగా బోరం స్టార్టర్ ఎంటర్ ఇచ్చారు టపాక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.